ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. మీ అభిప్రాయాన్ని, మీ స్పందనని తెలియజేస్తున్నారు, చక్కగా ఇన్వాల్వ్ అవుతున్నారు, అడిగి మించి మీకు కలిగేటువంటి అనుమానాలను అడుగుతున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. పోతే ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ముఖ్యమైనది. ఎండాకాలంలో చర్మానికి చల్లదనాన్ని ఇచ్చేటటువంటి చక్కటి శీతల ప్యాక్స్, బాడీ ప్యాక్స్ ఏమిటి, వీటిని తెలుసుకుందాం. ఈ లేపనాల గురించి తెలుసుకుందాం. వేసవికాలం ఎండ వేడికి చర్మం మండిపోతూ ఉంటుంది, ఎర్రగా కమిలిపోతుంది, అనేక ఇబ్బందులు. ఇక బయటికి వెళ్ళి వచ్చారనుకోండి, ముఖంలో కళబోతుంది, నిర్జీవంగా మారిపోతుంది. మరి ఇలాగ అలసిపోయినటువంటి చర్మానికి తిరిగి జీవం పోయాలి. వేసవి వేడి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. చల్లదనాన్ని అందించేటటువంటి కొన్ని చక్కటి ప్యాక్స్ ఉన్నాయి. వీటిని తయారు చేసుకుని వాడుకుంటే ఈ ట్యానింగ్ని చాలా వరకు ఎదుర్కోవచ్చు. ఎందుకు ఈ ప్యాక్స్ ఏమిటి, వీటిలో ఉపయోగించేటువంటి పదార్థాలు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ఎండల వల్ల ముఖ్యంగా దెబ్బతినేది చర్మం. ఒక్కసారి అలా ఎండలోకి వెళ్ళొస్తే చాలు, చర్మం ముఖ్యంగా శరీరం లోపల ఉండేటువంటి నీటి స్థాయిలు తగ్గిపోతాయి, చర్మం వాడిపోయినట్టుగా తయారవుతుంది. ఇక పెరిగిపోయిన ఉష్ణోగ్రతతో ఈ ట్యాన్ ఇలాంటి అనేక సమస్యలు వస్తాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ప్యాక్స్ ఏం చేస్తాయంటే చర్మానికి చల్లదనాన్ని ఇస్తాయి, అలాగే అటు సౌందర్యపరమైనటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాయి. ఈ ప్యాక్స్ని తెలుసుకుందాం. మొదటి ప్యాక్, దీనికి మీకు కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు పాలు, అలాగే నిమ్మరసం. ఒక అరకప్పు చల్లటి పాలు తీసుకోండి, దానికి ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకోండి. ఈ పాలు నిమ్మరసం సాధారణంగా అన్యూజువల్ కాంబినేషన్, కానీ ఈ రెండింటిని ఉపయోగిస్తున్నాం. చల్లటి పాలు తీసుకొని అందులో ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి, బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి ప్రయోగించండి. అప్లై చేసిన తర్వాత ఒక 15 నుంచి 20 నిమిషాలు రిలాక్స్ అవ్వండి, అంటే ఈ ప్యాక్ ఆరిపోవాలి. తర్వాత చల్లటి నీళ్ళతోటి ముఖాన్ని శుభ్రం చేసుకోండి. దీని ద్వారా చర్మం పైన పేర్కొన్నటువంటి ట్యాన్ తొలగిపోతుంది, మచ్చలు తగ్గుతాయి, మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే ఈ నిమ్మరసం ఇదేం చేస్తుందంటే చెమట ఎక్కువ పట్టకుండా చేస్తుంది, అంటే చర్మం మృదువుగా తాజాగా కనిపించేందుకు ఇది సహాయపడుతుంది. అంటే పాలు, నిమ్మరసం ఈ కాంబినేషన్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇక ఇలాంటిది మరొక ప్యాక్, పుదీనా, పెరుగు వీటితో చేసుకునే ప్యాక్. ఒక గుప్పెడు పుదీనా ఆకులు తీసుకోండి. వీటికి పుదీనా ఆకులకి సరిపడిన నీళ్లు పోస్తూ మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోండి, అంటే పుదీనా పేస్ట్ సిద్ధమైంది. దీనికి ఒక చెంచాడు పసుపు వేయండి. ఈ పేస్ట్కి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి అప్లై చేసుకోండి. సుమారు 10 నుంచి 15 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత మైల్డ్ సోప్ ఏదన్నా తీసుకొని, లేకపోతే ఈ మనం అనేక స్నాన చూర్ణాలు చెప్పుకున్నాం కదా, వీటితో శుభ్రం చేసుకోండి. పుదీనా అలసిపోయినటువంటి చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది, జీవాన్ని అందిస్తుంది. ఇక పసుపు, ఇది యాంటీసెప్టిక్లా పనిచేస్తుంది, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఇక ఇలాంటిదే శనగపిండితో చేసుకునే ప్యాక్. కొద్దిగా శనగపిండి తీసుకోండి, దానికి సరిపడినంత పెరుగు వేయండి, మిక్సీలో వేసి మెత్తగా చేసుకోండి. చక్కటి గోల్డెన్ పేస్ట్ లాగా అవుతుంది. దీనికి నిమ్మ చెక్క నుంచి తీసినటువంటి రసం వేయండి, బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి అప్లై చేయండి. 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చన్నీళ్లతోటి శుభ్రం చేసుకోండి. శనగపిండి చర్మంపై ఉండేటువంటి మృత కణాలను తొలగిస్తుంది, ప్రకాశవంతంగా మారేలా చేస్తుంది. పెరుగు ఈ శరీరానికి, మేనికి చల్లదనాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అన్నీ కూడా మీ ఇంట్లో ఉండేవే. శనగపిండి మీకు తెలుసుగా, కొద్దిగా శనగపిండి తీసుకోవాలి. అయితే శనగలను తీసుకొని మీరు పొడి చేసుకుంటే మంచిది. ఇప్పుడు దీనికి సరిపడినంత పెరుగు వేయండి, మిక్సీలో వేయండి, మెత్తగా చేసుకోండి. దీనికి నిమ్మ చెక్క నుంచి రసం తీసి పిండండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోండి, మెడకు కూడా అప్లై చేయడం మర్చిపోవద్దు. ఒక 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోండి. ఇక ఇలాంటిదే కలబంద పెరుగుతో ఒక మంచి ప్యాక్ ఉంది. ఒక చిన్న పాత్రలో కలబంద గుజ్జు ఒక 4 చెంచాలు తీసుకోండి, పెరుగు 2 చెంచాలు తీసుకోండి. కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి, కలబంద గుజ్జు 4 చెంచాలు, పెరుగు 2 చెంచాలు, బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి కాస్త థిక్గా, కాస్త మందంగా ప్యాక్ లాగా అప్లై చేసుకోండి. సుమారుగా ఒక 10 నుంచి 15 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత శుభ్రం చేసుకోండి. ఇందులో ఎంజైమ్స్, అమైనో యాసిడ్స్, విటమిన్ ఏ, బి, సి ఇలాగా అనేక తత్వాలు ఉంటాయి, అన్ని సమృద్ధిగా ఉంటాయి దీంతో చర్మానికి చల్లదనం చేకూరుతుంది. అలాగే ఎండకి కమిలిన చర్మం తిరిగి సాధారణ స్థితికి వస్తుంది, ఎందుకంటే ఇది మరమ్మతు చేస్తుంది. ఇక ఇలాంటిదే పుచ్చకాయ తేనెతో కూడా ఒక చక్కటి ప్యాక్ ఉంది. ఒక 2 లేదా 3 పుచ్చకాయ ముక్కలు తీసుకోండి, మిక్సీలో వేయండి, మెత్తటి పేస్ట్లా చేసుకోండి.
దీనికి ఒక చెంచాడు తేనె కలపండి. బాగా కలిపేసేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకి దట్టంగా పట్టించండి. సుమారు 10 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది, సి ఉంటుంది, యాంటాక్సిడెంట్ ఉంటాయి. ఇవన్నీ కూడా చర్మానికి చల్లదనాన్ని అందిస్తాయి. అందించడంతో పాటు చర్మం తాజాగా కనిపించేలా చేస్తాయి. అలాగే చర్మం పైన ఉండేటువంటి ముడతలు, సన్నటి గీతలు ఇలాంటి వాటిని కూడా ఇది తగ్గిస్తుంది. ఇలాంటిది దోసకాయ ప్రధానంగా కూడా ఒక చక్కటి ప్యాక్ ఉంది. దోసకాయ తీసుకోండి, తొక్క చెక్కేయండి, చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. ఆ లోపల ఉండే కండ భాగాన్ని 4 లేదా 5 బాదం పప్పులు కూడా తీసుకోండి. ఇప్పుడు ఈ బాదం పప్పుని దోసకాయ ముక్కలలో వేసి మిక్సీ పట్టుకోండి. ఈ మిశ్రమాన్ని సిద్ధమవుతుంది కదా, ఈ మిశ్రమానికి చల్లటి పాలు పోయండి. కొద్దిగా వేసి బాగా కలిపి ఇప్పుడు దీన్ని ముఖానికి మెడకి ప్యాక్లా అప్లై చేసుకోండి. దాదాపుగా ఒక 10 నుంచి 15 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత శుభ్రం చేసుకోండి. ఈ ప్యాక్తో ఏం జరుగుతుందంటే అలసిన చర్మం తక్షణమే ఫ్రెష్గా మారుతుంది, తాజాగా కనిపిస్తుంది. అలాగే ప్రకాశవంతమైన మృదువైన చర్మాన్ని కూడా మీరు సొంతం చేసుకోవచ్చు. ఇలాంటిదే టమాటా ప్రధానంగా కూడా ఒక చక్కటి ప్యాక్ ఉంది. బాగా పండిన టమాటా ఒకటి తీసుకోండి, మిక్సీలో వేసి మెత్తగా చేసుకోండి. దీనికి కాస్త తేనె వేయండి, బాగా కలపండి. అంటే టమాటా తేనె. ఇప్పుడు ఈ మిశ్రమంతో ముఖానికి మెడకి మీరు లేపనంలాగా అప్లై చేసుకోవాలి, ప్యాక్ చేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చల్లటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. జిడ్డు చర్మం ఉండేటటువంటి వాళ్ళకి ఈ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్యాక్ని రోజు వేసుకున్నారనుకోండి, వేసవిలో వేడికి కలిసినటువంటి చర్మం తిరిగి ఫ్రెష్గా మారుతుంది. అంతేకాదు వేడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇలాగా ఈ ఎండాకాలం ప్యాక్స్ వాడుకోవచ్చు. అయితే ఒకసారి ఎండల వల్ల తీవ్రమైనటువంటి అనర్థాలు వస్తాయి. అలాంటి సందర్భాలలో అంటే కమలొచ్చు, తర్వాత మంటగా అనిపించవచ్చు. అలాంటప్పుడు ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. ఇలాంటి ఈ ఔషధాలని మీ తత్వాన్ని బట్టి, మీ నాడిని బట్టి, అలాగే ఇతర అంశాల ప్రభావాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఎండల వల్ల కమ్మినటువంటి ఈ చర్మం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు. వర్ధిల్లుతూ జీవించండి. శుభం.